గౌతమ్ అదానీపై అవినీతి లంచాల కేసు నమోదైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. క్రితం సెషన్లో 239 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ అదానీ షేర్ల పతనంతో ఇవాళ 422 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 77,711 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి అదానీపై కేసులు నమోదయ్యాయన్న కథనాల మధ్య ఏ దశలో కూడా కోలుకోలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ 23%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ పోర్ట్స్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 19.53%, అదానీ టోటల్ గ్యాస్ 18%, అదానీ పవర్ 17.79%, అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ 17.59%, అదానీ విల్మార్ 10%, ఏసీసీ 7.92%, అదానీ గ్రూప్ లకు చెందిన ఎన్డీటీవీ మీడియా షేర్లు 14.37% పతనమైన వేళ సెన్సెక్స్ 76,803 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో తగ్గిన ధరల వద్ద కొన్ని రంగాల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గుచూపుగా కాస్త కోలుకున్న సెన్సెక్స్ 77,156 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 169 పాయింట్లు క్షీణించి 23,350 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజు అదానీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 2.5 లక్షల కోట్లు క్షీణించగా గౌతమ్ అదానీ సంపద $12 బిలియన్ మేర ఆవిరైంది.